ఇదే అసదుద్దీన్ ఓవైసీ గతంలో జనాభా నియంత్రణలో భాగంగా ఇద్దరు సంతానం జాలంటూ కేంద్రం ఒక ప్రతిపాదన ముందుకు తీసుకొని వస్తే ఇద్దరు పిల్లలే ఉండాలనే చట్టానికి తాను పూర్తి వ్యతిరేకినని, ఇది భారత్కు ఏమాత్రం క్షేమకరం కాదంటూ మాటలు మాట్లాడిండు. ఇద్దరు పిల్లలు తప్పనిసరి అని గతంలో ప్రభుత్వం చట్టం చేసేందుకు ప్రయత్నం చేసినప్పుడు వ్యతిరేకించిన ఓవైసీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ ముగ్గురు సంతానం ఉండటం మంచిదన్నప్పుడు మాత్రం ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించనీకి నువ్వెవరంటూ తన అసలు స్వభావాన్ని చాటుకుంటున్నాడు మరోసారి. మరోవైపు చాలామంది అనుకుంటున్నట్టు, ఆర్ఎస్ఎస్ ఆరోపిస్తున్నట్టు ముస్లిం జనాభా పెరగడం లేదని, క్రమంగా తగ్గుతున్నది అంటా ఉన్నాడు. ఏ ఎండకాగొడుగు పడుతూ ఎప్పటికప్పుడు మాట మారుస్తూ తప్పుడు గణాంకాలను చట్టసభల్లో పెడుతూ ప్రజలను తప్పుదవ పట్టిస్తూ ఉన్నాడు. నిరుద్యోగానికి, ముగ్గురు సంతానం ప్రతిపాదనకు లంకె పెడుతూ బోడిగుండుకు మోకాలికి ముడివేసే ప్రయత్నం చేస్తున్నాడు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేని ప్రభుత్వం ముగ్గురు సంతానం ప్రతిపాదనను ఎందుకు ముందుకు తీసుకొస్తున్నదంటూ ప్రశ్నిస్తూ ఉన్నాడు. నిజానికి ముగ్గురు సంతానం ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం దేలేదు. చాలా కాలంగా వైద్య నిపుణుల అభిప్రాయాలను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఓ సమావేశం సందర్భంగా ప్రస్తావించారు. నిర్దిష్టమైన వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాను, 2022 అక్టోబర్లో ఇద్దరు పిల్లల ముద్దు అనేది అర్ధరహితమని, భారతదేశం జనాభా నియంత్రణను ఏనాడో సాధించిందని, భారతీయులు ఎంతమంది పిల్లలనైనా కనవచ్చు అన్నాడు. జనాభా నియంత్రణ పేరిట ముస్లిం జనాభాను నియంత్రించే కుట్ర జరుగుతుందంటూ అర్ధరహిత ఆరోపణ చేసిండు. ఇద్దరు పిల్లలు అనే నియంత్రణ చేసి చైనా చేసిన తప్పిదాన్ని భారత్ చేయకూడదంటూ హితవు పలికిండు. 2030 వరకు భారతదేశ జనాభా స్థిరమవుతుంది కాబట్టి జననాలపైన నియంత్రణ అనవసరం అంటూ వ్యాఖ్యానించిండు.